బాలకృష్ణ కథానాయకుడిగా సంగీతం శ్రీనివాసరావు డైరెక్షన్లో శివలంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఆదిత్య 365 1991లో విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని బాలకృష్ణ ఎప్పటినుండో అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ సీక్వెల్ ను ఆయన కాకుండా ఆయన కొడుకు మోక్షజ్ఞ చేయబోతున్నాడు. విశేషమేమంటే దీనికి నందమూరి బాలకృష్ణే దర్శకత్వం వహించబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను ఆయన ఆహాలో డిసెంబర్ 6న ప్రసారం కాబోతున్న అన్స్టాపబుల్ షోలో ప్రకటిస్తున్నారు. ఈ అనౌన్స్మెంట్ కోసం బాలకృష్ణ ప్రత్యేకంగా వ్యోమగామి గెటప్ లో కెమెరా ముందుకు వచ్చారు. ఈ గెటప్ చూస్తుంటే ఆదిత్య 999 మ్యాక్స్ లో బాలకృష్ణ సైతం ఓ కీలక పాత్రలో కనిపిస్తారనిపిస్తోంది. వరుణ్ సందేశ్ హీరోగా ఆర్యన్ సుభాన్ ఎస్కే దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కానిస్టేబుల్. దీనిని బలగం జగదీష్ నిర్మిస్తున్నారు. ఇందులో వరుణ్ సందేశ్ జోడీగా మధులిక వారణాసి నటిస్తోంది. ఆమెకు ఇదే తొలి చిత్రం. ఈ సినిమా పోస్టర్ను ఇటీవల నెల్లూరులో జిల్లా కలెక్టర్ కె కార్తీక్, ప్రముఖ రచయిత దర్శకుడు యండమూరి వీరేంద్రనాథ్ తదితరులు ఆవిష్కరించారు. ఇదో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతోందని తెలిపారు. గత కొంతకాలంగా వరుణ్ సందేశ్ మంచి విజయం కోసం ఎదురు చూస్తున్నాడు. మరి ఈ చిత్రంతో ఆయన మరోసారి అతను సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి. సన్నీ డియోల్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా భారీ యాక్షన్ మూవీగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రణదీప్ హూడా, వినీత్ కుమార్ సింగ్, సయామి ఖేర్, రజీనా కసండ్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దాదాపు 4 దశాబ్దాలుగా చిత్రసీమలో ఉన్న సన్నీ డియోల్ కెరీర్ 100వ చిత్రానికి చేరువైంది. విశేషమేమంటే ఆయన నటించిన గద్దర్ 2 సైతం చక్కని విజయాన్ని అందుకుంది. సన్నీ డియోల్ నుండి యాక్షన్ చిత్రాన్ని ఆశించే అభిమానులకు జాట్ విజువల్ ఫీస్ట్ గా ఉండబోతోంది. ఈ సినిమా టీజర్ను పుష్ప 2 మూవీతో పాటు థియేటర్లో ప్రదర్శించబోతున్నట్టు నిర్మాతలు నవీన్ ఎన్నేని, రవిశంకర్, టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. సాంబయ్య చిత్రంతో నిర్మాతగా మారిన బెల్లంకొండ సురేష్ ఇటీవలే నిర్మాణ సారథిగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఆయన నిర్మించిన ఆది, మా అన్నయ్య, చెన్నకేశవరెడ్డి, లక్ష్మీ నరసింహ వంటి చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. ఆపై సూపర్ హిట్స్ చూడకపోయినా ఆయన తెరకెక్కించిన నా ఆటోగ్రాఫ్, భలే దొంగలు, రైడ్, కందిరీగా, తడాఖా, రభస వంటి చిత్రాలు ఆకట్టుకున్నాయి. తన తనయుడు సాయి శ్రీనివాస్ను హీరోగా పరిచయం చేస్తూ భారీ స్థాయిలో అల్లుడు శ్రీని నిర్మించారు సురేష్. ఆయన చిన్న కొడుకు సాయి గణేష్ కూడా స్వాతిముత్యంతో హీరోగా పరిచయం అయ్యారు. డిసెంబర్ 5న బెల్లంకొండ సురేష్ పుట్టినరోజు. త్వరలోనే మళ్లీ చిత్ర నిర్మాణంతో బిజీగా సాగుతానంటున్నారు సురేష్. ఇంట్లోనే 2 హీరోలను పెట్టుకున్న బెల్లంకొండ సురేష్ రాబోయే రోజుల్లో ఏ తరహాలో అలరిస్తారో చూడాలి. ఉత్తరాది భామ పాయల్ రాజ్పూత్ తెలుగు చిత్రం RX100తో కుర్రకారు మనసులు గిల్లేసింది. పాయల్ అందాల అభినయం యువతను కట్టిపడేసింది. ఉత్తరాదిన పంజాబీ, హిందీ చిత్రాల్లో నటించిన దక్షిణాది చిత్రాలతోనే పాయల్ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా తెలుగు సినిమాలతో మైమరిపించింది పాయల్. ఆమె నటించిన RDX లవ్, వెంకీమామ, డిస్కో రాజా, అనగనగా ఓ అతిథి, జిన్నా, తీస్మార్ ఖాన్ వంటి చిత్రాలు రసికలను రంజింపజేశాయి. ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడిలో జయసుధ పాత్రలోనూ పాయల్ నటించింది. డిసెంబర్ 5న బర్త్డే జరుపుకుంటున్న పాయల్ రాజ్పూత్ కొన్ని తమిళ చిత్రాల్లో నటిస్తోంది. రాబోయే రోజుల్లో పాయల్ ఏ తీరున మురిపిస్తుందో చూడాలి.